వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్న అనిల్ కుమార్. రాజీనామా పేరిట హరీష్ డ్రామాలని కుంభం ఆగ్రహం. పెద్దపల్లి జిల్లా దేవాపూర్లో కొప్పుల ఈశ్వర్ ప్రచారం. కాంగ్రెస్ నమ్మించి మోసగించిందన్న బీఆర్ఎస్ అభ్యర్థి. అరకులో కొత్తపల్లి గీత విస్తృతంగా ఎన్నికల ప్రచారం. ప్రజలకు మంచి చేయాలని మోడీ చెప్పారన్న ఎంపీ అభ్యర్థి. వైసీపీని ఓడించేందుకు జనం రెడీ అన్న కొత్తపల్లి బండారు. గాజు గ్లాసు కమలం గుర్తులపై ఓట్లు వేయాలన్న నాయకులు. చిత్తూరు జిల్లాలో రైతు నాగభూషణం నాయుడు ఆందోళన. ముదిగోలం తహసీల్దార్ కారుకు అడ్డంగా పడుకుని నిరసన. కవిత జైలుకు వెళ్లారని, కేసీఆర్ కేటీఆర్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు కుంభం అనిల్ కుమార్. రాజీనామా పేరిట హరీష్ రావు దొంగ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. యాదాద్రి జిల్లా బూదాన్ పోచంపల్లిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు అనిల్ ప్రచారం చేశారు. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా నీళ్లు తెచ్చే వరకు నిద్రపోనని అనిల్ కుమార్ అన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కిరణ్ కుమార్ను గెలిపించాలని కోరారు. అనిల్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్పిండు. 40 ఏళ్ల తర్వాత భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా మీ అందరికి పేరు పేరు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇది ఒక చరిత్ర సృష్టించిన భువనగిరి ప్రజలు. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇన్నేళ్లు కష్టపడి ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసిండ్రు. మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ రోజుతో చామల కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు పార్లమెంట్ సభ్యుడిగా చదువుకున్న వ్యక్తి, 20 ఏళ్ళు యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తే అధిష్టానం ఈ రోజు ఎంతో నమ్మకంతో టికెట్ ఇచ్చి పంపించింది. ఒక మానవత్వంతో, ఒక మంచి మనసుతో చేయాలి కానీ ఒక వ్యక్తి కోసం, ఒక కులం కోసం పనిచేయకూడదు. మనం కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ఒక కులానికి సంబంధించింది కాదు. అనిల్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్పిండు. 40 ఏళ్ల తర్వాత భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా మీ అందరికి పేరు పేరు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఖమ్మం వెళ్లి తన రాజకీయ గురువు రామసహాయం సురేందర్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్గా మారింది. సురేందర్ రెడ్డి హామీ మేరకు సారయ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో వార్తా చక్కర్లు కొడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో బస్వరాజుకు ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇటీవల కేసీఆర్ వరంగల్ పర్యటన సక్సెస్ అయ్యేందుకు సారయ్య కృషి చేశారు. కేటీఆర్ పర్యటనలోనూ పాల్గొన్నారు. ఇంతలోనే సురేందర్ రెడ్డిని బస్వరాజు కలవడం చర్చనీయాంశమైంది. నమ్మించి మోసం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని 6 గ్యారంటీల హామీలతో రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని ఆయన అన్నారు. కాంగ్రెస్ను మళ్లీ నమ్మితే మోసపోతామని దేవాపూర్ ఓరియంటెడ్ కార్మికులకు, గ్రామ ప్రజలకు కొప్పుల చెప్పారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నైతో కలిసి కొప్పుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈశ్వర్ కోరారు. 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ రాజ్యం చేస్తున్నారు. ఒక 4 అవకాశాలు ఎస్సీలకు వస్తే 3 మీ ఇంట్లోకే తీసుకుంటారా?
రెండు నియోజకవర్గాలలో ఇప్పటికే వినోద్ ఎంపీ ఎమ్మెల్యే ఉన్నాడు బెల్లంపల్లిలో, వివేక్ చెన్నూరులో ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళీ వాళ్ళ కొడుకు ఇలా ఎంపీ టికెట్ తీసుకొచ్చినాం, మంత్రి పదవి కూడా మళ్ళీ మీకే కావాలి. మీరు డబ్బున్నదంటే ఏమంటా చేస్తారన్నట్ట, ఇక్కడ లేరా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకులు లేరా? ప్రజలు ఈ సందర్భంలో మంచి ఆలోచన చేయాలి. మన కోసం పనిచేసేటువంటి మరి పార్టీని, మన కోసం పనిచేసే నాయకులను ఎన్నుకొని కారు గుర్తు పైన ఓటేసి మరి నాకు అవకాశం కల్పిస్తే ఒక కార్మికుడిగా మరి చాలా సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుడిగా అందరికీ న్యాయం చేసే విధంగా ఆపద ఎక్కడుంటే అక్కడ, అవసరం ఎక్కడుంటే అక్కడ పిలిస్తే పలికే నాయకుడిగా ఉంటానని చెప్పేసి సందర్భంగా ఈ ప్రాంత వాసులందరికీ మనవి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ జై తెలంగాణ. బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చేరికల కమిటీ సభ్యులు జగ్గారెడ్డి, కోదండరెడ్డి సంబానికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. సంబానితో పాటు ఎడవెల్లి కృష్ణ, రామచంద్ర నాయక్, ఖమ్మం జిల్లా కామేపల్లి జెడ్పీటీసీ బానోత్ ప్రవీణ్ కుమార్ నాయక్, ఎంపీటీసీ శంకర్ నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కానున్నారని ధీమా వ్యక్తం చేశారు. మొయినాబాద్ మండలంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. విద్య, వైద్యంతో పాటు ఇండ్ల సమస్యను పరిష్కరించడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి చేసిన కృషిని వివరించారు. నియోజకవర్గంలోని 70 సరస్సులను శుద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్న కొండ పర్యాటక రంగం అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మోడీ గారు పంపించిన బియ్యం ఇక్కడ అందుతున్నాయి కానీ వేరే అన్ని పథకాలు ఇక్కడ అయితే నేనుండి ఆ వేరే పథకాలు ఫసల్ బీమానే కానీ లేకుంటే ఆవాస్ యోజన కానీ ప్రధానమంత్రి ఇక్కడ తీసుకొస్తాను. రైతులను, పేదలను నిజంగా ఎంతో మందికి పెన్షన్ వస్తలేదు. నా హెల్ప్ లైన్ కూడా పెట్టినాను. ఎంతో మంది పెన్షన్లు వస్తలేవు. కొందరు అంటుండ్రు మేము పెన్షన్లు ఎక్కువ చేస్తాం కానీ మొట్టమొదలు ఉన్నోళ్ళకే పెన్షన్లు చక్కగా వచ్చినట్టు నేను హెల్ప్ లైన్ కూడా పెట్టినాను ఇక్కడ. ఆ హెల్ప్ లైన్ ద్వారా అందరికీ పెన్షన్ వచ్చినట్టు నేను చేస్తాను. ఇక్కడ నంబర్ కూడా ఉన్నది, ఇక్కడ నంబర్ ఉన్నది. నేను ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటు ఉంటుంది. నా ఇంటికి గేట్ ఉండదు, నా ఇంటికి గేట్ బంద్ ఓపెన్ కాదు, నా ఇంటికి గేట్ లేనే లేదు. మా ఇంటిని పోయి ఫోటోగ్రాఫ్ తీసుకోండి. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని అన్నారు సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కుతున్నారని తెలిపారు. హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని మోడీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ప్రగల్భాలు పలుకుతున్న మోడీ 50 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్ది ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగాల వద్దా, ఉండాల వద్దా అనేటువంటి ఒక సవాలు వాళ్ళ ప్రజల ముందు. అంతేకాదు ప్రజాస్వామ్యం పాత్రేయబడుతున్నది. కేంద్రంలో బీజేపీ అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విలువలు పడిపోయింది. వైపున రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నది, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఉన్నది. అన్నిటికంటే ప్రధానంగా సెక్యులరిజం, లౌకిక వ్యవస్థకి మరింత మరి దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి, కులాల మధ్య పోటాలు పెట్టేటువంటి దౌర్భాగ్య. 3 కీలక పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఖమ్మం లోక్సభ స్థానంలో నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల వర్షం కురిసింది. ఏకంగా 56 మంది అభ్యర్థులు 72 సీట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సిట్టింగ్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు ప్రధాన పోటీదారులు. నామినేషన్ల చివరి రోజు ఏప్రిల్ 25న ఏకంగా 22 మంది అభ్యర్థులు 25 సీట్ల నామినేషన్లు దాఖలు చేయడంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయం కిటకిటలాడింది. ఖమ్మం
లోక్సభ ఎన్నికల్లో తొలి ఘట్టం నామినేషన్ల సందడి ముగిసింది. నామినేషన్ల చివరి రోజున 22 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ సమర్పించిన అభ్యర్థులతో రిటర్నింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఖమ్మం పార్లమెంటు పరిధిలో 56 మంది అభ్యర్థులు 72 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 18న నామినేషన్లు మొదలయ్యాయి. తొలి రోజు 1, 19న రెండో రోజు 1, మూడో రోజు 20న 2 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 21న ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. 22న 7, 11 నామినేషన్లు దాఖలు చేశారు. 23న 9 మంది అభ్యర్థులు 12 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 24న 14 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు చేయగా చివరి రోజున 22 మంది అభ్యర్థులు 25 సెట్ల నామినేషన్లు వేశారు. చివరి రోజున గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ముగించినట్లు రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్ తెలిపారు. చివరి రోజు అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్ల కార్యక్రమానికి తరలివచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రేణుకా చౌదరి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిపిఎం నాయకులు తదితరులతో కలిసి వచ్చి రఘురామరెడ్డి తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఖమ్మం పార్లమెంటు స్థానానికి బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మొత్తం 4 సెట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు 4 సెట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి 4 సెట్ల నామినేషన్ను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి నాయకురాలు రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, ఉల్లెంగుల యాదగిరులు కూడా 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు ఒకరిద్దరు తప్ప అంతా ఒక్కో నామినేషన్ను దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన నేపథ్యంలో నామినేషన్లు స్క్రూటినీ చేస్తారు. నామినేషన్లు సక్రమంగా ఉన్నాయా లేదా, నిబంధనల ప్రకారం అన్ని కాలంలను నింపారా లేదా, నామినేషన్ కు దాఖలు పరచాల్సిన ధృవీకరణ పత్రాలు జత చేశారా లేదా అని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వీటితో పాటు పార్టీ అందించిన బి ఫారం అఫిడవిట్ ను అందించారా లేదా అనే విషయాలను రిటర్నింగ్ అధికారి సమక్షంలో నామినేషన్లను నిశితంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం లేని నామినేషన్లను అధికారులు తిరస్కరించనున్నారు. నామినేషన్ల పరిశీలన గడువు, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాతే ఎన్నికల గోదాలో నిలిచే అభ్యర్థులెవరో ఖచ్చితంగా తెలుస్తుంది. అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. పాచిపెంట, సాలూరు, మక్కువలో పార్టీ శ్రేణులు ప్రజలను ఆమె కలిసి కమలం గుర్తుకు ఓటేసి తనను సైకిల్ గుర్తుకు ఓట్లేసి ఎమ్మెల్యేను గెలిపించాలని కోరారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన తాను నెల రోజుల్లోనే జగన్తో విభేదించి బయటకు వచ్చినట్లు గీత తెలిపారు. పాచిపెంటలో గీతా సొసైటీ చేపట్టిన సేవా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినట్లు పలువురు గుర్తు చేస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మంచి చేయాలని ప్రధాని మోడీ తనతో అన్నారని గీత తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనుకున్నారో 3 ముక్కల ఆట చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. అంటే తలకాయ లేని మొండల్లాగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం. ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి. ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. చాలా మంది అనుకుంటారు అప్పుల కుప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని. కానీ ఈరోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి. అంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని పశ్చిమ గోదావరి జిల్లా రామన్నపాలెంలో జనసేన నేత సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు ప్రచారం చేశారు. వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారన్నారు. ఓటు హక్కుతో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకువస్తామని వారు చెబుతున్నారన్నారు. కూటమి నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్కు గాజు గ్లాసు గుర్తుపై, ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కమలం గుర్తుపై ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు. రాష్ట్రం అభివృద్ధి కూటమితోనే సాధ్యమన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థి, అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి బొమ్మిడి నాయకర్ గారు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి యొక్క ఎన్నికల ప్రచారం సందర్భంగా మేమంతా కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నాం.
ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా స్థానికంగా ప్రజలందరూ కూడా కలిపి మేము ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నాం. వాళ్ళ యొక్క ప్రచారంలో భాగంగా చూస్తే కనుక రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళే మాకు ఎదురొచ్చి ఇంట్లోంచి బయటికి ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయాం, ఖచ్చితంగా ఈ యొక్క కూటమికి మేము మా ఓటు అని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులకి గురవటం జరిగింది. వాళ్ళ రైతాంగం అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు, భవన నిర్మాణ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు, ఉద్యోగస్తులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు, అలాగే కార్మిక సంఘాలు ఏమైనా ఉండి అందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా వాళ్ళకు మార్పు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. వేళ ఎప్పుడు వస్తుందా ఈ యొక్క మే 13వ తారీఖు మేమందరం కూడా ఆ యొక్క ప్రతీకారం తీర్చుకోవాలా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన మీద అని చెప్పేసి అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వేళ వాతావరణం అంతా కూడా ముఖ్యంగా మా నర్సాపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా కనపడుతోంది. టీడీపీ కాంగ్రెస్ పార్టీతోనే దేశం అభివృద్ధి సాధ్యమని కర్నూలు జిల్లా కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిగెర మురళీకృష్ణ అన్నారు. కోడుమూరులో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి కూటమి అభ్యర్థి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు ఆయన. టీడీపీ, వైసీపీలు అభివృద్ధి చేయలేదని ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని చెప్పారు. ఏఐసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో కోడుమూరులో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మురళీకృష్ణ ధీమాగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బలపరిచినట్లు సిపిఐ, సిపిఎం వాళ్ళతో కలిసి ప్రచారం రావడం జరిగింది. చాలా సంతోషం. బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ తిరిగినా కూడా మన కోడుమూరు పట్టణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు చేస్తాం. ఒకసారి తెలుగుదేశం చూసాం, ఇంకొకసారి వైఎస్ఆర్ చూసాం. వాళ్ళ నుంచి ఎక్కడటువంటి స్పందన లేదు, డెవలప్మెంట్ లేదు, చాలా ఇబ్బందులు గురైనాం. సో 2004, 2009లో 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి. కూటమితో మళ్ళా అధికారం రాబోతుంది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన పనులన్నీ మళ్ళీ 2024లో మా షర్మిలమ్మ మేడం గారి నాయకత్వంలో ఏమేమి పెండింగ్ ఉన్నాయి కోడుమూరు పట్టణానికి, ముఖ్యంగా త్రాగునీరు సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అది టాప్ ప్రయారిటీగా తీసుకొని ఖచ్చితంగా అది పరిష్కరించే దశగా ముందుకు పోతామని చెప్పి ఇండియా కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు మరియు మురళీకృష్ణ గారు ఈరోజు కోడుమూరులో పోటీ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, యువకుడు, పట్టుదలతో పనిచేసేటటువంటి వ్యక్తి. ఎందుకంటే మనం గతంలో చూసాం మురళీకృష్ణ గారు ఎన్ని పనులు చేశారు. మేము వామపక్ష పార్టీలుగా చాలాసార్లు ఆయనతో గొడవపడ్డాం, ఈ సమస్యలని. సావధానంగా చాలా సమస్యను పరిష్కరించే దిశగా నవ్వుతూ మాకు సమాధానించేటటువంటి వ్యక్తి మురళీకృష్ణ గారు. మరి మన గడిచిపోయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే తాగునీటి కోసం అడిగితే కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేశంలో ఖచ్చితంగా ఇండియా కూటమి గ్యారంటీగా అధికారంలోకి వస్తుంది. అలాగే రాష్ట్రంలో కూడా ఇండియా కూటమి బలపడి అధికారం వైపు పోతూ ఉంది. ముఖ్యంగా కోడుమూరులో మురళీకృష్ణ గారికి, కోడుమూరు నియోజకవర్గంలో నేను కూడా చాలా గ్రామాలు తిరిగాను. మురళీకృష్ణ గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అఖండ మెజారిటీతో మురళీకృష్ణ గారిని గెలిపించుకుంటాం. ఆయన గెలిస్తే ఏదైనా సరే సమస్యలు చాలా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. టీడీపీ నేత సోమిరెడ్డిపై మంత్రి కాకాని గోవర్ధన్ మండిపడ్డారు. సోమిరెడ్డి నీతి మారిన మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి తనపై బురద చల్లుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి ఓటమి ఖాయమైందని, అందుకే తమపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5,000 మంది వచ్చారని నిరూపిస్తే నా నామినేషన్ విత్డ్రా చేసుకుంటారని సవాల్ విసిరారు. నువ్వే ఉంటావు, దాని గురించి ఏం అనుమానం లేదు. ఎందుకంటే నీకు ఓటమికి అలవాటు పడిపోయినటువంటి వాడు. అధికారులు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది అధికారులు ఎప్పుడు తప్పపట్టం. అధికారులు కొన్ని చేయొచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. అంత మాత్రానే నువ్వు డబ్బులు పంచినటువంటి మాత్రాన్ని మీ మీద యాక్షన్ తీసుకోలేదు కాబట్టి నేను కలెక్టర్ని విమర్శించాలనా? డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి ఏమయ్యా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నువ్వు అని చెప్పి మాట్లాడాలనా? ఏదో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల్లో ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈరోజు నేను కూడా చెప్తా, నేను కూడా డబ్బులు పంచుతా. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంట, సవ్వేనా, సమంజసమేనా? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అని చెప్పి డబ్బు పంచవచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఉందా? ఎక్కడ లేదే. అంత మాత్రం మనం ప్రెస్ మీట్లు పెట్టి అధికారులను ఇదిగో నువ్వు విధంగా చేసావు అని చెప్పి మాట్లాడడం మొదలు పెడితే అధికారులు ఈయన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. ఈయన మనకు సమాధానం చెప్పడానికి సరిపోతుంటుంది. కాబట్టి తప్పనిసరిగా కింద స్థాయిలో అధికారులు చర్యలు తీసుకున్నప్పుడు పై స్థాయిలో పెడతాం. నువ్వు ఏదైనా ఉంటే పెట్టి దాని మీద ఏదైనా ఉంటే ఏం జరిగిందనేటువంటి దాని మీద పూర్తి స్థాయి
చిత్తూరు జిల్లా ముదిగోళం రైతు నాగభూషణం నాయుడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తన భూమిని సర్వే చేయకుండా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్లుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. తనకు ఇక ఆత్మహత్య శరణ్యమని తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. తహసీల్దార్ శ్రీనివాసులు సైతం అవినీతి పరులతో చేతులు కలిపి తనను ఇబ్బంది పెడుతున్నారని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్ వాహనానికి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. వచ్చిన రైతు ఆ రైతుకి ఏమొక్కున్నది ఆ ఎండర్స్మెంటే కదా అవుతాను. మీ తప్పేమని నేను చెప్పలేదు కదా. మీరేం దాన్ని దాచి పెట్టేదా? ఇంకొక హాఫ్ అన్ అవర్లో సరే స్టార్ట్ కాకపోతాను. ఇంకా పొద్దు వచ్చాయని చెప్పేసి చచ్చిపోవడం ఉండదు. మీ ముఖ్య పత్రిక ముఖ్యమంత్రి అండి తహసీల్దార్ ఏం చెప్తారు? చచ్చిపోవడం అంటున్నాడు. 3 సంవత్సరాల క్రితం ఒక రైతు ఒక పేటలో అప్పులు చేసుకుని చచ్చిపోవడం ఉండదు. నేనే నాకు చేసి కల చేసి మిమ్మల్ని ఆ సర్వే చేసి సర్వే చేస్తారు. ఆయన ఈయన వద్దన్నాడు. ఎండార్స్మెంట్ కూడా ఈయనకంట. ముదిగోళం రెవెన్యూ గ్రామం పందిగుట్టూరు. మాకు మా రెవెన్యూలో 15-27 వైటల్ లీటర్లో మా పిత్రాజ్ ద్వారా అనంతమూల భాగం 2 ఎకరాలు ఉన్నది. ఈ సర్వే చేసి మాకు 1B పొందుటకు 1B పాస్బుక్ పటాదా పాస్బుక్ పొందుటకు 3 ఏళ్ళకి తిరుగుతూ ఉంటా. ప్రతి అంటే ఇంతకుముందు తహసీల్దార్ పడేది. ఈయన కూడా మొన్న 24 తేదీ డేట్ ఇచ్చినాడు, రికమెండేషన్ చేసినాడు, అన్నీ చేసినాడు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు సర్వేర్ గారిని మండల సర్వేర్ గారిని వద్దు వచ్చాయని చెప్పేసి అన్నాడట. ఆ మాట మాకు మండల సర్వేర్ గారు చెప్పినాడు. వచ్చి ఇప్పుడు అడిగితే నేను చెప్పలేదు అంటాడు. ఒక మాట నాకు సంబంధం లేదు అంటాడు. ఏం సార్ మీరు చెప్పారని చెప్పేసి సర్వేర్ గారు ఆఫ్ చేసినాడు. మాకు సర్వే జరగాల, బౌండరీకి వచ్చేసి ఎండార్స్మెంట్ కావాలా, ఎవరో వచ్చి మీకు అబ్జెక్షన్ చెప్పినారని యారైతే హక్కుదారుడా లేదంటే పక్క బాధ్యతడా లేదంటే అతనికి ఏమైనా కోర్టు కాపీలు ఏమన్నా ఆర్డర్ కాపీలు ఏమైనా ఉన్నాయో అయితే చూపించమంటే మీ ఆర్డర్ ఎండార్స్మెంట్ అవంతా నాకు తెలుదా? నాకు తెలదు. నేను అటుంటే నేను ఊరిపోసుకొని వస్తాను. సత్య సాగు పోయా సాగు అంటున్నాడు. కడప సిద్ధవటం మండలం రామకృష్ణాపురం వెంకటేశ్వరపురం వీధుల్లో తాగునీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. మంచినీళ్లు ఇవ్వండి మహాప్రభు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా పబ్లిక్ కుళాయిల్లో ఇళ్లలో నీరు సరఫరా లేదని మహిళలు విచారం వ్యక్తం చేశారు. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటాయని, పెన్నా నది నుంచి వచ్చే మంచినీటి పైపులు డ్యామేజ్ అయ్యాయని గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసయ్య వివరణ ఇచ్చారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. వచ్చి 10-15 రోజులు నీళ్ళు అవుతున్నది. 2-3 నెలల నుంచి నీళ్లతో బలేక సాట్లు పడుతున్నాం మేము. నీళ్లకు ఏర్లంట పని ఏమో తెలీదు. మాకు నీళ్లు మటుకు మాకు వసతి చేయండి అంతే. మాకు నీళ్ళు ఉంటే చాలు, అన్నం ఏం పెట్టద్దులే, నీళ్ళు ఉంటే చాలు. నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది మాకు. వచ్చి 10-15 రోజులు నీళ్ళు అవుతున్నది. 2-3 నెలల నుంచి నీళ్లతో బలేక సాట్లు పడుతున్నాం మేము. నీళ్లకు ఏర్లంట పని ఏమో తెలీదు. మాకు నీళ్లు మటుకు మాకు వసతి చేయండి అంతే. మాకు నీళ్ళు ఉంటే చాలు, అన్నం ఏం పెట్టద్దులే, నీళ్ళు ఉంటే చాలు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గిరిజన సంఘాల జేఏసీ మద్దతు ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించినట్లు జేఏసీ తెలిపింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో స్థానం ఇవ్వకుండా లంబాడీలను మోసం చేశారని గిరిజన సంఘాల జేఏసీ అధ్యక్షుడు అశోక్ రాథోడ్ విమర్శించారు. లంబాడీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని వ్యతిరేకిస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తామంతా బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు అశోక్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం మరిచిన రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో లంబాడీలు తమ ఓటుతో బుద్ధి చెబుతారని తెలిపారు. నల్గొండ జిల్లాలో వారసత్వాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడడానికి సానంపూడి శైవిరెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు కోటేయాలని మా గిరిజన నాయకులు మా తండాలలో మేము ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. కార్పొరేషన్లో టికెట్లు ఇయ్యరు, ఎమ్మెల్సీలో పదవులు ఇయ్యరు, ఎంపీలలో పదవులు ఇయ్యరు. ఎవరండి ఆదిలాబాద్లో అత్రం సుగుణ గారు ఇదే లంబాడీల మీద కొట్లాడి లంబాడీలకు సీట్లు ఇవ్వద్దు, లంబాడీలను రిజర్వేషన్ తీయాలి, లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి తీయాలని చెప్పేసి కొట్లాడినటువంటి వ్యక్తిలో ఆమె ఒకరు. ఒక టీచర్ని పట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ పదవి ఇస్తారు.
ఇదే 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీకి అతిగతి లేదు ఇక్కడ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది లంబాడిలే, కానీ ఈరోజు అక్కడ లంబాడి నాయకులు దొరకలేదు. ఎమ్మెల్సీలు ఇవ్వరు, ఎంపీలో ఇవ్వరు. ఇంకా దేనికోసం మేము ఓట్లు వేయాలి? భారతదేశంలోనే ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసినందుకు భారతీయ జనతా పార్టీకి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చిన శుక్రవారం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో నవవరణ, త్రిసతి, ఖడ్గమాల, అష్టోత్తర, శతనామ కుంకుమ పూజ, జప పారాయణాలు నిర్వహించారు. ఆచారం ప్రకారం ఈ పూజలన్నీ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. ఆలయం ముందు రజకునితో ముగ్గు వేయించి శ్రీ భ్రమరాంబికాదేవికి మొదటి విడత స్వాతిక బలిగా వందల సంఖ్యలో గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలను ఈవో పెద్దిరాజు, అర్చకులు, భక్తులు సమర్పించారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం మల్లేపల్లిలో శ్రీ సీతారామ ఆలయం ప్రతిష్ఠ మహోత్సవానికి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామ్ సహాయం రఘురామరెడ్డికి కూడా పాల్గొన్నారు. ఆలయం గర్భగుడిలో వారు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల నుంచి వేదాశీర్వచనం పొందారు. అదే గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ వేడుకకు హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో పెడమర్తి రవి, మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, నెల్లూరు భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని చిలుకూరి బాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగిశాయి. నేత్రపర్వంగా సాగిన చక్రస్నానంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంగరంగ వైభవంగా 8 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు సాగాయి. ఉదయం పూర్ణాహుతిని చేపట్టిన పురోహితులు అనంతరం బలిహరణం చేశారు. అంతకుముందు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని అద్దాల మండపంలో పల్లకీలో ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది ఇవాళ జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.